ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము ఏర్పడి 2 నెలలు కావస్తుంది. ఈ 12వ తేదీకి 2 నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం లేదు అనేటువంటి దాని మీద ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దశల వారీగా వీటిని అమలు చేసేదానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోగానే మొట్టమొదటి రోజు 5 సంతకాలు చేశారు. పెన్షన్లు పెంచారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు, స్కిల్కి సంబంధించినటువంటి సెన్సెస్ తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఇవన్నిటి అంశాల మీద కూడా క్యాబినెట్ ఆమోదం తీసుకొని వెంటనే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీని మొదలు పెట్టేసినటువంటి పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు 2 నెలల్లో కూడా నేరుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ తొందరపడి ముందే కూసింది కోయిల్ అన్నట్టుగా వీళ్ళు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఫెయిల్ అయ్యారని అంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు వీటి మీద అప్పుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ గత ప్రభుత్వము ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు, అందువల్ల అనేకమైన అప్పులయ్యాయి, ఖజానా ఖాళీ అయింది. ఈ పరిస్థితుల్లో సూపర్ 6 అనేటువంటిది ఈ హామీ ఇచ్చినప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు భయం వేస్తుంది అనేటువంటి మాట ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పినటువంటి మాట అది. దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడండి సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేమంటున్నారు, చంద్రబాబు నాయుడు అంతే హామీ ఇస్తాడు అమలు చేయడు అనేటువంటి విధంగా మాట్లాడతారు. మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6కి ప్రజలు డక్అవుట్ అయ్యారు అనేటువంటి విధంగా ఇలాంటి సెటైరిక్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవంలో అయితే సంక్షేమ పథకాలను ఒక్కటొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ శాఖ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ నెల 15వ తేదీలోగా 100 చోట్ల మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నామనేటువంటి విధంగా ఎక్కడెక్కడ 100 అన్న క్యాంటీన్లో 33 మున్సిపాలిటీల్లో వీటిని మొట్టమొదటిగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మున్సిపాలిటీల్లో ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, దానికి కావాల్సినటువంటి చిన్న చిన్న భవనాలు, గదులు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కమిషనర్లకి ఇప్పటికే ఆదేశించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత ఈ నెలాఖరులోగా మరొక 83 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. 33 ఏమో ఈ మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తారు. ఈ నెలాఖరు లోపల మరొక 83. ఇవి కాకుండా సెప్టెంబర్లో మరొక 20. ఈ విధంగా అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాస్తవంగా సూపర్ 6లో అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. సూపర్ 6లో ఇంకొక కీలకమైనటువంటిది హామీ ఏవైతే ఉందో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నామని రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మేము ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో అధికారులు అక్కడికి వెళ్ళారు, మొత్తం పరిశీలన జరిపారు. ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించేటువంటి విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, బస్సులు ఏమైనా పెంచాలా, బస్సులు ఫిట్మెంట్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం, త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. బహుశా ఆగస్టు 15 కల్లా ప్రారంభిస్తారు అనేటువంటిది గతంలో అనుకున్నటువంటి మాట క్యాబినెట్ సమావేశం తర్వాత. మరి ఇప్పుడు అది ఆగస్టు 15కి చేస్తారా లేకపోతే త్వరలో ప్రారంభిస్తామని మాత్రం రాంప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి మాట మంత్రి.
ఈ విధంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సంక్షేమ పథకాల్లో ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఒకవైపున ఇంకొక వైపున ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్తున్నారు. ఇంకా 2 కీలకమైనటువంటి హామీలు ఉన్నాయి. ఒకటేంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి 18 ఏళ్ల నుంచి పెన్షన్కి సంబంధించినటువంటి అంశం. ఈ రెండింటి విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన భవిష్యత్తులో చేసేదానికి అవకాశం ఉంది.